ఇస్తే ప్రయోజనం ఏంటి? ఫస్ట్ సింపుల్ లాజిక్ ఒకటే, ప్రతిదానికి ఒకటే వ్యవహారం అక్కడ. ఎవరన్నా అడిగినా కూడా అన్ని ఇచ్చినోడు 11తో ఇంటికెళ్ళి పడుకున్నాడు. మన ఎమోషన్తో గెలుస్తాం తప్పించి ఇస్తే గెలవం. ఇది ఒక యాటిట్యూడ్. నెంబర్ 2 ఏంటంటే మానవతా కోణం. ఇప్పుడు తెలుగుదేశం అభిమానులు కానీ తెలుగుదేశాన్ని ప్రేమించే వాళ్ళలో 100కి 90 మంది కోరిక ఏంటంటే సంక్షేమ పథకాలు వద్దనుకుంటున్నారు. వాళ్ళు సంక్షేమ పథకాలు తీసుకుని వీళ్ళు సోమరిపోతులు అవుతున్నారు, లేకపోతే తిరుగుబాటుదారులు అవుతున్నారు, అహంకారంతో ప్రవర్తిస్తున్నారు, మనకి పని చేయట్లేదని. వాస్తవంగా గత 10 ఏళ్లలో 20 ఏళ్లలో వచ్చినటువంటి చేంజ్. మనమేమో మన బిడ్డలు వెళ్ళి అమెరికాలో ఉండాలా, బ్రిటన్లో ఉండాలి, కెనడాలో ఉండాలి, లేకపోతే హైదరాబాద్లో ఉండాలి, బెంగళూరులో ఉండాలి, చెన్నైలో ఉండాలి, ఏడాదికి ఒకసారి 10,000 రూపాయలు జీతం పెరగాలి, 25,000 జీతం పెరగాలి, 1,00,000కి వెళ్ళాలి, 2 లక్షలకి వెళ్ళాలి, 3 లక్షలకి వెళ్ళాలి. కానీ మన ఇంట్లో పని మనిషి మాత్రం పని మనిషిగానే ఉండాలి, మన ఇంటి దగ్గర ఉన్నటువంటి మేస్త్రి మాత్రం మేస్త్రిగానే ఉండాలి, వాడి బతుకు అట్లాగే ఉండాలి, వాళ్ళ పిల్లలు ఎప్పుడూ ఎదగకూడదు. అలా ఎదుగుతున్నారంటే అది ఇచ్చే సంక్షేమ పథకాల వల్ల అన్నట్టు ఒక విచిత్రమైనటువంటి ఏ రాష్ట్రంలో లేనంతగా 4,000 రూపాయలు పెంచిన మన రాష్ట్రంలోనే ఇస్తున్నారు. ఒక రకంగా అది బడ్జెట్ కి భారం అవుతుందా? అందుకు కూడా కొత్త పింఛన్లు ఇవ్వలేకపోతున్నారు. అట్టేటప్పుడు నువ్వు ఇవ్వబాక, ఆమె ఎవడేమన్నాడు నిన్ను? నువ్వు అర్హులైన ప్రతి ఒక్కరికి 50 ఏళ్ళకి కూడా పెన్షన్ ఇస్తానని చెప్పినోడు. అవును, 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తాను అనుకో, నీకు తెలియదా? ఇంకోటి, నువ్వు ఏమన్నా చదువు రానోడివా, లేకపోతే కొత్తగా రాజకీయాలు నేర్చుకున్నాడు, లేకపోతే కొత్తగా పరిపాలనలోకి వచ్చిన విజయ్ లాంటివాడు? 25 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తరపున వారసత్వం ఆఫ్టర్ ఆల్ 7 ఏళ్ళు పనిచేశాడు ఎన్టీ రామారావు. తర్వాత మిగతా పరిపాలన అంతా నువ్వే కదా చేసింది. ప్రతిపక్ష నాయకుడిగా